హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈరోజైతే కొత్త టాపిక్తో వచ్చేసాడండోయ్. మరంట ప్రెగ్నెన్సీ అందరూ అడుగుతున్నారు కదా, అందుకని చెప్పి వాడు కూడా ఒక కంటెంట్ రూపంలో అయితే క్రియేట్ చేసుకున్నాడు అనమాట. పొట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారంట. అసలు ఏమన్నా నిజం ఉందా ఫ్రెండ్స్? అంతకుముందు చెప్పాడు 3 నెలలు వెళ్ళి 4 నెలలు వస్తుంది అన్నట్లుగా చెప్పాడు. ఇప్పుడేమో దానికి వాళ్ళు అన్నదే ఒక 1 మంత్ వీడియోస్ చేశాడు కదా, అప్పుడు 5వ నెల ఫినిష్ అవ్వాలి కదా. అప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు పొట్ట కనిపిస్తుంది ఎవరికైనా, ఎంత కొంతమందికి కనిపించదు అంత బాగా, కానీ ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు అంత బాగా కనిపిస్తుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా బాగా కనిపించింది అమ్మాయికి, 2 పిల్లలు ఉన్నప్పుడు. అసలు ఇంతలా ఫేక్ వీడియోస్ ఏంట్రా నువ్వు, చెత్త వెదవా? ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళతో లేడు కాబట్టి వీడియోస్ చేయడానికి ఏమీ లేదు. అది ఏదో సోది చెప్పాడు 2-3 రోజులు, అయినా వ్యూస్ అయితే సూపర్గా రాలేదు. అందుకని చెప్పి మళ్ళీ ప్రెగ్నెన్సీ వీడియోతో అయితే వచ్చాడు. వీడి దగ్గర కంటెంట్ ఏం లేదనమాట ఇప్పుడు. అసలు నిన్న వీడియోలో ఏంట్రా, అసలు క్రయింగే లేదు. క్రయింగే లేకపోతే ఏం లేదు ఫ్రెండ్స్, వీడికి క్రయింగే లేకపోతే వ్యూస్ రావు. ఎప్పుడు ప్రతి వీడియోలో ఏడుస్తూ ఉండాలి. అందుకని వీడు స్టార్టింగ్లో ఒక ఏడుపు, ఎండింగ్లో ఒక ఏడుపు అయితే పెడతాడనమాట. నిన్న పాప వీడియో కూడా చూడండి, 1 నిమిషం మొత్తం అందులో ఏడవలేదు, బట్ 1 నిమిషం అయితే భలే క్రియేట్ చేశాడు. నిజంగానే అమ్మేస్తున్నాడేమో అన్నట్లుగా జనాలకి యాంగ్జైటీ ఉండాలని చెప్పి అలా చేశాడనమాట. ఇంకా ఈరోజు వీడియోకి వస్తే మాకు 3 పిల్లలు ఉన్నారు అది ఇది అని చెప్తున్నాడు. అందులో పొట్టే లేదు కదరా అసలు. అయినా పిల్లలు మాకు అదే ఎవరికో ఇస్తారు అది ఇది అని వాగుతున్నావు. ఎంత లేని వాళ్ళైనా పిల్లల్ని బ్రతికించుకుంటున్నారా, చెత్త వెదవ. అసలు వీడియోస్ చూసుకోవడం, దానికి వ్యూస్ని బట్టి వేరే టాపిక్ చేంజ్ చేయడం వీడికి బాగా అలవాటైపోయింది. కానీ నువ్వు మాత్రం రా, అసలు ఆడతనం మీదైతే బాగా ఫేక్ వీడియోస్ చేస్తున్నావు ఈ మధ్య అయితే. ఇది మాత్రం చాలా తప్పురా. హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అన్నావు కదరా, వీడియో చెయ్యాలి కదా. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అంటే సరే వీడియో తీయాలి కాదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు బయట అయినా వీడియో తీయచ్చు కదా. వీడియో తీసుకొని ఇంటికి వచ్చి వాయిస్ ఇచ్చుకోవచ్చు కదా. అలా ఏం లేదు ఫ్రెండ్స్. వీడేంటంటే ముందే మనకి హింట్ ఇస్తున్నాడు అనమాట. లోపల బేబీ అయితే బ్లడ్ సర్క్యులేషన్ లేదు, గర్భసంచి అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ మాకు హ్యాపీ అని చెప్తున్నాడు. ఏం లేదు, ఒక వారం ఆ వీడియోలు రన్ చేస్తాడనమాట. రన్ చేసి ఆ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ లేదని ముందే డాక్టర్ చెప్పింది, అబార్షన్ అయింది, అదైంది ఇదైంది అని చెప్పి ఇంకా ఫైనల్ స్టేజ్లో 2 రోజులు ముగిస్తాడనమాట. ఇవన్నీ రోజులు కంటిన్యూ చేశాక అది వీడి ప్లాన్. వీడు చేసే వీడియోస్ అన్నీ అలానే ఉంటాయి. దాన్ని సాగదీస్తాడు. ఫైనల్ ఫినిషింగ్ 2 రోజుల్లో ముగించేస్తాడనమాట. మళ్ళీ న్యూ టాపిక్తో వస్తాడు. నువ్వేంట్రా మళ్ళీ ఇంటి గురించి చెప్పడం మానేసావు? మళ్ళీ ఇంటి గురించి చెప్పాలి కదమ్మా, మళ్ళీ మర్చిపోయినట్టున్నావా? అంటే జనాల్ని మర్చిపోయేలా చేసి ఈ టాపిక్ కొన్ని రోజులు రన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటి టాపిక్ తెచ్చి దాన్ని మళ్ళీ కొన్ని రోజులు రన్ చేస్తావా? ఓకే, నీ ప్లాన్ ఇదా? వీడైతే అన్నీ ఫేక్ వీడియోసే ఫ్రెండ్స్, అస్సలు నమ్మకండి. వీడి మాటలు ఒక్కటి కూడా నిజం ఉండదు. అందరు ఇంటి మీదకి వస్తున్నారు నా పిల్లనివ్వమని అని చెప్పి అంటున్నాడు, పిల్లల్ని దత్తత ఇవ్వమని అని. అసలు వాడు ఇల్లు మారిందే పక్కింటోడికి తెలియదు, అంతలా సీక్రెట్గా చేస్తాడు అన్నీ. అందరికీ ఎలా తెలిసింది అసలు? ఎవరికైనా తెలిసినా కానీ వాడు పిల్లనిస్తారు అని వెళ్ళారే అనుకో, నువ్వు వీడియో తీసి పెట్టచ్చు కదా. సరే నువ్వు పిల్లాడిని ఇవ్వలేదు, వచ్చిన వాళ్ళైనా వాడి అడ్రస్ ఇది వెళ్ళండి అని చెప్పి ఇంతమంది వీడియోలు తీస్తున్నారు కదా. ఎవరో ఒకళ్ళకి అయితే కామెంట్ అయితే గ్యారంటీగా చేసేవాళ్ళరా. నువ్వు నీ ఫేక్ వీడియోస్, 3 పిల్లలు అంట, అంతకుముందు 4 అని చెప్పాడు, ఇప్పుడు 3కి దిగాడు అనమాట. వీడి వీడియోస్ అంతా ఫేక్ వీడియోస్. ఛీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.